పిల్లలకు మంచి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మంచి పౌష్టిక విలువలతో కూడిన ఆహార పదార్థాలను పిల్లలకు అందించేలా ప్రత్యేక చొరవ చూపుతోంది. అయితే కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలో ఆయా అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసిన కందిపప్పు నాసిరకంగా పురుగు పట్టి పొడిగా మారింది. దీంతో ఆయా అంగన్వాడీల నిర్వాహకులు ఇది ఎలా పిల్లలకు వండి పెట్టాలి, వారి ఆరోగ్యానికి ఏమైనా సమస్యలు వస్తే ఎవరు బాధ్యులంటూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా బద్వేల్లోని స్టాక్ పాయింట్కు ఏప్రిల్ నెలలో వచ్చిన కందిపప్పు రావడంతో అవి రేషన్ షాపుల ద్వారా ఆయా అంగన్వాడీల సెంటర్లకు సరఫరా చేయడం జరిగిందని, అయితే ప్యాకెట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన 6 నెలల వరకు వాడుకోవచ్చని, అయితే ఈసారి వచ్చిన స్టాక్ అంతా బాగాలేదని గుర్తించి పై అధికారులకు తెలియజేయడం జరిగిందని, వారు ఆయా అంగన్వాడీల సెంటర్లకు పంపించిన కందిపప్పు ప్యాకెట్లను తిరిగి వెనక్కి తీసుకుని మంచి కందిపప్పు అందించాలని సూచించడం జరిగిందని, నాసిరకం కందిపప్పును ఆయా అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకుల నుండి బద్వేలు స్టాక్ పాయింట్కి తెప్పించుకొని ఆ స్టాకును మార్చి పంపించడం జరుగుతుందని డిప్యూటీ తహసీల్దార్ పేర్కొన్నారు. ఎక్కడెక్కడికైతే కందిపప్పు ప్యాకెట్లు పంపించామో ఆయా అంగన్వాడీల సెంటర్లకు తిరిగి మంచి కందిపప్పు అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. మాకు ఏప్రిల్ నెలలో వచ్చినాయి కందిబ్యాళ్ళు. ఇవి ఏప్రిల్, మే, జూన్ నుంచి కందిబ్యాళ్ళు మ్యానుఫ్యాక్చర్ డేట్ నుంచి 6 months వరకు టైం ఉంటుంది. ముందు ఇచ్చిన వాళ్ళకు బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు దాంట్లో నేను పోయిన నెల ఇచ్చిన వాళ్ళకి ఈ నెల 1వ తేదీ డీలర్ ద్వారా అంగన్వాడీ వాళ్లకు సప్లై చేస్తారు. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ప్యాకెట్లు ఓపెన్ చేస్తానే ప్యాకెట్ చూస్తానే అందులో పొడిగా ఉండదని కొంతమంది మాకు రిపోర్ట్ చేశారు, కంప్లైంట్ చేశాను. అలాంటి వాళ్ళకు అంటే మేము పై అధికారులు అంటే మాకంటే పై అధికారులు జిల్లా మేనేజర్ గారు, సివిల్ సప్లైస్ వారికి కూడా మేము సదరు విషయం చెప్పినాము. మేడం గారు వచ్చేసి ఎంత బ్యాక్ లేకుండా మీరు అంతా తీసుకొని వాపస్ చేయండి పంపిన వారికి. మరియు అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చినారు కదా ICDS వాళ్ళని తెప్పించుకొని వేరే కొత్త సరుకు వచ్చింది ఇవ్వమని చెప్పినారు. ఆల్మోస్ట్ ఆల్ 99-100% ఇచ్చేస్తాం సార్. ఏదో 1 or 2% మిగిలి ఉంటే చెప్పలేను, మా దృష్టికి రాలేదు. 4 ప్యాకెట్లు ఇచ్చినాను, 6 తెచ్చినారు, 12 తెచ్చినారు, అన్నీ ఇస్తాను నా 3 రోజుల నుంచి. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు నా దృష్టిలో ఒక షాప్ ఉండొచ్చు, లేకుంటే 100% ఇచ్చి ఉండొచ్చు. అయినా ఈ మిగిలిన బ్యాగ్స్ మాత్రము 36 బ్యాగ్స్ ఉన్నాయి సార్. ఇది ఎన్నికి పంపిస్తున్నాము. మనకు పంపిన బియ్యం ఇది బ్యాడ్లు పంపిన డీలర్కు మేము వాపస్ పంపిస్తున్నాం. ఈరోజు స్టాక్ మొత్తం బాగలేదని ఎంత స్టాక్ రివర్స్ వచ్చింది మనకు? 36 మూటల దాకా బాగలేవు సార్. 36 అది మాత్రం ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసినట్టు 8-9 బ్యాగులు ఓపెన్ చేసినాము. 10 బ్యాగులు ఒక బ్యాగ్ బాగుంది, 9 బ్యాగులు ఓపెన్ చేసాం. కానీ దాంట్లో అంత మాత్రము పొట్టు మాదిరిగానే ఉంది. అది సైడ్లో పెట్టేసాము. మొత్తం కలిపి 36 బ్యాగులు లేకుండా. అది ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మాకు వాపస్ పంపించి తెప్పించుకుంటాం. ముందుకు కొత్త సరుకు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇది పంపించి వాపస్ పంపిస్తాము. దీని గురించి పై అధికారులు కూడా రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఏమన్నారు? పంపిస్తామన్నారు సార్. రిటర్న్ ముందే చెప్పినారు మాకు, 3 days ముందు చెప్పినారు, ఇంతకు ముందు చెప్పినారు మాకు. కానీ మనం అనుకోలే వాపస్ వస్తుందని. బాగానే ఉన్నాయని ఉద్దేశంతో మేము అనుకోలేదు. మనకు ఎప్పటికి వచ్చింటుంది? ఏప్రిల్ వచ్చింది సార్. ఇది దానిలో 5 నెలలు టైం ఉంటుంది, ఆగస్టు వరకు టైం ఉంది దీనికి. కానీ ఇప్పుడు దాంట్లో ప్యాకెట్లో చూస్తే అక్కడక్కడ పొడిగా ఉంది, కానీ వేరేది ఏం లేదు సార్. అందరూ వచ్చిన వాళ్ళందరికీ మార్చిస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ నిన్న, ఈరోజు, మొన్న అంతా అందరికీ ఇచ్చినాము. బై ఛాన్స్ ఎవరైనా వస్తే కూడా ఇస్తాం సార్. ఇప్పుడు సాయంత్రం వరకు ఏమన్నా ఉంటే రేపు కానీ మొన్నటి కానీ ఇది పంపించేస్తాం వాపస్. ఎక్కడెక్కడి నుంచి మనకు స్టాక్ వెనక్కి వస్తుంది? ఇక్కడ నుంచి మనకు గోపారం నుంచి, బద్వేల్ నుంచి, బీకోడు నుంచి, అట్టూరు నుంచి మాత్రం రాలేదు. బీకోడు నుంచి రాలేదు. మటన్ నుంచి వచ్చినాయి, గోపారం నుంచి ఎక్కువ వచ్చినాయి, బద్వేల్ నుంచి వచ్చినాయి సార్. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తాం సార్. యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము అన్ని చేంజ్ చేసి ఇచ్చేసినాము. వాళ్ళ సాటిస్ఫై ప్రకారం వాళ్ళే తీసుకుని పోయినారు. మేము ఇచ్చినాము, చూపించినాము. మీరు ఏది కావాలంటే అది తీసుకోకపోయినా మిగతా అన్నీ మనము పక్కన బండలు పెట్టి వాపస్ చేసేదానికి రెడీ చేసి పెట్టినాం సార్. ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ పంపించేస్తాం రిటర్న్. మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది, చూసి తీసుకుంటాము.